డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వివేకానంద కాలనీలో లైట్ హౌస్ అని చెప్పి ఒక ఇరానీ కేఫ్ ఉండేది. అక్కడ ఫైట్ సీన్ పెట్టారు. నాగార్జున గారు అదే ఆ కప్పుతో కొట్టి అవును పేద మీద కొట్టారు కదా, ఇక్కడ నెక్లెస్ పెట్టి పెట్టుకున్నాడు. అంతా వచ్చిన తర్వాత చంద్ర అన్నాడు, అంటే వెళ్ళారు. చంద్ర ఇప్పుడు నెక్లెస్తో ఫైట్ బాబు ఒకని కొడతాడు, నాకు ఈ పెదం ఇలా పగిలిపోవాలన్నాడు. పెదం చిట్లిపోవాలి అన్నాడు. నాకు స్టార్ట్ అయింది, మరి ఇదేంట్రా పెదం చిట్లిపోవటం అంటాడు. అంతకుముందు జస్ట్ బ్లడ్ వేసేవాళ్ళ అంతే. అంతకుముందు ఏదో నాకు ఒప్పందం వేసేసేవాళ్ళం. ఇది అంటే సార్ ఇది అని చెప్తే ఆయనే నాగార్జున గారు మన రాము గారి దగ్గర ఒక అమ్మాయి ఎవరో ఉండేవాళ్ళండి. ఆ అమ్మాయి వ్యాక్స్ తెచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో పేరు మర్చిపోయా. ఒక వ్యాక్స్ తెచ్చింది. ఫస్ట్ వ్యాక్స్ అంటే ఓహో అని ఆ వ్యాక్స్తో వేసిన తర్వాత అమలా మేడం కూడా ఎవరో ఉన్నారు, కొద్దిగా ఆమె కూడా హెల్ప్ చేసినట్టు వేసి ఇక్కడ బ్లడ్ వేసేటప్పటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అప్పుడు మెమరీ వచ్చింది, ఓహో మనం వేసేది మేకప్ కాదు, మేకప్లో చాలా ఉన్నాయి. నాకు నేనే ఆశ్చర్యపోయా, ఓహో వెరీ గుడ్. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి. అంటే నన్ను మార్చాడు, అంతే కదా. నేను వేసిన దానివేర సూరకన్నా మేకప్ అంటే గొప్పదే, దానివసం ఆ మేకప్లు వేరు. ఇప్పుడు వచ్చిన ట్రెండ్కి మేకప్ డిఫరెంట్గా మార్చేటప్పటికి ఇక అక్కడి నుంచి దెబ్బల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు. ఏ షూటింగ్ చేసిన ఏం చేసిన దెబ్బ వేసిన ముందు నా సినిమాలో నాకు అరే ఉత్తేజ్ నా దెబ్బ బాగా కనపడుతుందా, నా బ్లడ్ బాగా కనపడుతుందా అడిగేవాడు అనమాట. అంటే అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బాగా. ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అంటే ఇక ఆడుకున్నా మేకప్. అండ్ శివ సినిమా విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆ సినిమా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయం చాలా గందరగోళం ఉంటుంది. అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు, నేను మోసం చేసి ఈ సినిమా స్టార్ట్ చేయించాను అని చెప్పేసి. నాకు తెలియదు అది మార్చి ఆయన ఎట్లా అంటే అంత మనకి ఇది లేదు. ఇది సినిమా ప్రాజెక్టు నాగార్జున గారితో రాము ఏం మాట్లాడాడు, వెంకట్ గారితో ఏం మాట్లాడారు, సురేంద్ర గారితో ఏం మాట్లాడారు, ఇదంతా ఇంటర్నల్ కదా. మనకి అది ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, రాము గారి కథ ఏం చెప్పాడు, వీళ్ళు కథ చేశాడు, అంత తెలియదు నాకు. యాక్చువల్గా ప్రాజెక్ట్ రెడీ అయింది అంతే. అప్పట్లో సరే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది పక్కన పెడితే, మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామంది ఈడెవడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు వాళ్ళు పడేసాడు, ఇది ఒక టాక్ అయితే నడిచింది కదా. అంటే ఇది మా శివనాయేశ్వరరావు చేసిన పని ఇది. అవునా? ఇది వాస్తవం చెప్పాలంటే శివనాయేశ్వరరావు వచ్చి శివనాయేశ్వరరావుకి నాకు పరిచయం ఉంది, రావు గారి ఇల్లు కాడి నుంచి పరిచయం ఉంది. మీ బాస్ కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే పడిపోతాడా అనేవాడు నాతో. ఏం ఇంగ్లీష్ అండి ఏంటండి అంటే, కాదురా ఇంగ్లీష్లో కథ చెప్తే ఎట్లున్నాడు రా అనేవాడు. రాము ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాడు. అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే ఓకే చేసేస్తారు నాగార్జున గారు అని ఒక ప్రాప్తాన్ని స్టార్ట్ చేసింది శివనాయేశ్వరరావు. ఇంగ్లీష్లో చెప్పగానే ఎట్లా ఈనేసి పడిపోతారు ఎవరైనా. కథ బాగుంది, మా రాజుగారి అబ్బాయి మాకు ఒక బాండ్ ఉంది పవన్ రాజు గారితో, కృష్ణరాజు గారితో. దాంతో ఒకటి రెండు సార్లు వాళ్ళు కలిసి ఉంటారు, కథ చెప్పి ఉంటాడు, ఆ కథ ఈ కథ ఫ్రెండ్షిప్లో ఓకే చేసుకుంటారు ఏదైనా కూడా. ఇది ఇంగ్లీష్లో కథ చెప్తే ఓకే చేస్తారనేది శివనాయేశ్వరరావు చేసిన పని ఇదంతా. అంతే తప్ప ఇంగ్లీష్లో కథ చెప్తే ఎవరు ఒప్పుకోడాడు, ఎవడో ఒప్పుకోడు, ఆయన అట్లా చెప్తా ఉంటాడు. అండ్ నాగార్జున గారి మేకప్ విషయానికి వస్తే ఇప్పుడు ఒక్కో ఆర్టిస్ట్కి ఒక్కో లుక్ బాగుంటుంది. అవును, కెమెరా ఫ్రేమ్లో పెట్టినప్పుడు కూడా సైడ్ ప్రొఫైల్ అనో లేకుంటే టైట్ క్లోజ్ అనో ఇలా పెడితే బాగుంటుంది అనమాట. మీరు ఆయనకి చాలా సంవత్సరాలు మేకప్ వేశారు కాబట్టి మీకు ఆయన ఏ ప్రొఫైల్ బాగా నచ్చుద్ది? అంటే ఎక్కువ ఏంటంటే నేను స్ట్రైట్గా తీసుకోమంటా. ఓకే, అంటే ఈ ప్రొఫైల్ ఇట్లా ఇట్లా కంటాడు. ఎందుకంటే ఆయనది కోలమొహం, అది చాలామంది హీరోలకు ఉండదు. అవును, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ షేప్ అనేది అలా గడ్డంగా అనేది, కానీ దాన్ని కోలమొహం అంటారు కదా. అది ఐస్ ఒకటి డిఫరెంట్ ఐస్. అందుకని స్ట్రైట్గా తీసుకుంటే ఆయన అందంగా ఉంటాడు. చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకెళ్తాము, స్ట్రైట్ ఈ ప్రపోజల్ కాకుండా ఇలా తిప్పమన్నాడు అంటే ఈ ఫేస్లో లోపం ఉన్నట్టే, కొద్ది యాంగిల్ అలా మారుస్తారు, అప్పుడు అందంగా కనపడతాను కెమెరా మ్యాన్లో.
కానీ ఈయన దగ్గర ఉన్న గొప్ప అందగాడు ఏంటంటే స్ట్రైట్ ఫార్ట్ టు ఫార్ట్. అట్లా ఆ రేంజ్లో క్లోజ్ పెడితే అదిరిపోతాడు. మీరు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూకి ఇచ్చినా ఏం చేసినా నేను ఏం చేసానంటే మీలాంటి వాడు చెప్పేవాడిని స్ట్రైట్గా తీసుకోమని. ఇక్కడి నుంచి తీసుకుంటే అదిరిపోతాడు. అంతేగాని ఈ యాంగిల్కి సినిమాలో యాంగిల్ అంటే ఆ సైజును ఈ సైజును కట్ చేస్తారు కాబట్టి వస్తాయి, కానీ స్ట్రైట్ నాగార్జున గారి ఫోటో తీసుకోవాలంటే స్ట్రైట్. ఇప్పుడు అది చూడండి, మీ ఇద్దరం దిగిందంటే స్ట్రైట్ యాంగిల్ అంతా. అవును, అంత అందంగా ఉన్నాడు చూడండి, కింగ్ కదా. మళ్ళీ దీంట్లో చూడండి మళ్ళీ పోద్ది ఆ స్ట్రైట్. సూపర్. అంటే ఈ శివ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్లుగా చాలామంది అసిస్టెంట్లుగా పనిచేశారు. అవును. ముఖ్యంగా వంశీ గారు. ఒకరోజు ఆయన ఒక డబ్బింగ్ థియేటర్లో చిన్న నేల మీద అట్ట కొనుక్కొని నిద్రలేదంట. రోజు మొత్తం మీద 1/2 అవర్ 1 అవర్ నిద్ర అంట. అట్ట నేల మీద కొనుక్కొని ఉంటే చూశాడంట ఆర్జీవి. అది ఈ మధ్య కూడా ఆయన ప్రస్తావించారు. వంశీ, నేను మర్చిపోలేదు వంశీ, నిద్ర కూడా పోకుండా నువ్వు అట్ట నేల మీద కొనుక్కొని. చెన్నైలోనా? ఏందా ఇన్సిడెంట్ ఒకసారి చెప్పండి. అప్పుడు ప్రసాద్ ల్యాబ్లు ఇవన్నిటి కష్టం కాబట్టి చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో అది విజయన్ థియేటర్ అంటే అది పేరు గుర్తులేదు. థియేటర్లో పాపం డబ్బింగ్ చెప్పి తర్వాత మిక్సింగ్ చేసి అవి చేసి నిద్ర ఉండేది కాదు వీడికి. రాము గారు చూస్తేనేమో వెళ్ళేసి రామునే ఏ టైంకి వస్తాడో తెలియదు. ఎయిటింగ్ కానీ అంత టేబుల్ అక్కడ అంతా అక్కడే కదా, వాడికి నిద్ర ఉండేది కదా. కళ్ళు ఎంత ఇప్పటికీ పాపం కళ్ళు ఇంతే కళ్ళు ఉంటాయి ఆడి, దాని తోడు ఇంత అయిపోయాయి పాపం. అంటే వర్క్ టెన్షన్కి ఎక్కడంటే అక్కడ పడుకునేవాడు బాబు, బాగా కష్టపడి పడుకునేవాడు. ఒకసారి రాము గారు వచ్చి చూశాడంట. చూసి ఏంటి జనరల్గా జరుగుతూ ఉంటాయి నాన్నయ్య అన్నీ. సో అప్పటి నుంచి ఆయన మీద ఇంకా లవ్ ఎక్కువ అయిపోయినట్టుంది ఆర్జీవికి. ఆర్జీకి ఒకళ్ళని కదా కష్టపడినాడు ప్రతి వాడికి. ఇప్పుడు నేనన్నా లవ్వే, వంశీ అన్న లవ్వే, ఉత్తేజ్ అన్న లవ్వే, అంటే ఆయన కష్టాన్ని పని చేస్తున్నాడా లేదా. అండ్ షూటింగ్ సమయంలో, శివ షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ ముందు నేను చెప్పాల్సి వస్తే ఏ ఇన్సిడెంట్ చెప్తారు? చిన్నతో మేము చేస్తున్నాం. అవును, ఆ పోల్ని చేంజ్ చేసుకుంటే వెళ్తున్నా స్టడీగా వెళ్తుంది. అది ఒరిజినల్గా కొట్టుకున్నాడు ఆ పోల్. చిన్న అంగమనంగానే అయిపోయాడు రీడ్ అనుకున్నాం. మర్చిపోయింది ఏంటంటే ఆ కొట్టుకుంటే పాపం పరిగెత్తుకొచ్చి ఇట్లా తిరిగేటప్పటికి వెనక పోల్ ఉంది, ఒరిజినల్గా కొట్టుకున్నాడు. అది అలాగే ఆ స్టైల్ బాగుంది పెట్టేయి అన్నాడు అంతే. ఆ తర్వాత చూస్తే వాడికి ఇంత బొప్పి, అసలు తలకాయ పగిలిపోయింది అనుకున్నాం. అది మటుకు ఇప్పుడు కూడా మర్చిపోలేను. పోల్ అంటే అంత ఎంత హెవీగా పరిగెత్తుకుంటే పోల్ తగలటం అంటే మామూలు మాట కాదు. అది అసలు శివాలో ప్రతిదీ ఒక మెమరీ అనండి. ఇదే కాదు, పరిగెత్తుకుంటే అంత పరిగెత్తుకుంటే పక్కన ఒకడు వచ్చి కత్తిస్తే ఈయన నరుకుతాడు. మేమేమనుకుంటున్నాం అంటే పరిగెత్తుకొచ్చిన నరుకుతాడు అనుకోండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్రిల్. ఇప్పుడు నువ్వు రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒకటి చేతిలో కత్తి ఉంది, వాడే వేసేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. అది వచ్చాగానే ఇంకోటి కత్తి అడుగుతాడు వెళ్ళి. అంటే ఇట్లా